డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కుంభవృష్టితో నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాలు వణికిపోయాయి. అత్యధికంగా మల్కాజ్గిరి వినాయక్ నగర్ వార్డు ఆఫీస్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక బన్సీలాల్పేటలో 8.7, హిమాయత్ నగర్ విఠల్వాడిలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలతో వర్ణుడు విరుచుకుపడడంతో నగరం అల్లాడిపోయింది. बारिश अभी अधूरा है, जाम है। పాత బస్తీలో వీధి లైట్లు తెగిపడడంతో ఇద్దరు మృతి చెందారు. చార్మినార్ సమీపంలో చెత్త బజార్లో పాత కాలం నాటి ఒక కమాన్ పాక్షికంగా కూలింది. అంబర్పేట్ ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇక ప్రధాన రహదారులపై వర్షపు నీరు ప్రవహించడంతో గంటల తరబడి వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. 3 కార్పొరేషన్లు, పోలీస్ కమిషనరేట్ల అధికారులు, హైడ్రా సిబ్బంది రహదారులపై వరద నీటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించలేదు. గచ్చిబౌలి టు కొండాపూర్ మార్గం, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 టు మైండ్ స్పేస్ రహదారుల్లో తీవ్ర ప్రభావం కనిపించింది. ఐటీ కారిడార్లోని అన్ని రహదారులపైన ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆన్లైన్ వాహన బుకింగ్లు పనిచేయక జనాలు ఇబ్బంది పడ్డారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వరకు చాలా సేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ సమయంలో రాయదుర్గం ఐకియా మైండ్ స్పేస్ వద్ద చాలా సేపు వాహనదారులు బారులు తీరారు. మాదాపూర్ లో వాహనాలు నీట మునిగిపోయాయి. ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లు జలమయమైపోయాయి. ఇక ముషీరాబాద్ నర్మదా ఆసుపత్రిలోకి వర్షపు నీరు చేరింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 6వ ఫేజ్ ప్రధాన రహదారిపై నడుము లోతు నీరు నిలవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మరికొండలో లోతుట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నక్నంపూర్ డివిజన్ లోని కొన్ని ఇళ్లలోకైతే నీరు కూడా చేరిపోయింది. ఇక ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్ పైన కూడా వరద ప్రవాహంతో వాహన రాకపోకలు చాలా సేపు నిలిచిపోయాయి. ఇక మలక్పేట్ ఆర్యూబీ వద్ద వరద నీరు భారీ స్థాయిలో నిలిచిపోయింది. మురుగునీటి పైప్ లైన్లు కావచ్చు, వరద నాళాలు కావచ్చు పొంగి పొరడంతో మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా ఒక చిన్నపాటి చెరువును తలపించింది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, నిన్నటి దాకా ఎండల వేడిమికి అల్లాడిపోయినటువంటి ప్రజలు కాస్త ఉపశమనం పొందినట్టు కనిపించింది. కాకపోతే ఆ వర్ణుడి ప్రభావానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చెరువుల కింద తలపించినటువంటి సిచ్యువేషన్. కొన్ని చోట్ల ఇళ్లు కూడా నేలకూలిపోయాయి, కమాన్లు దెబ్బతిన్నాయి, వృక్షాలు నేలకూలిపోయాయి, ఇద్దరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. ఈ సీజన్ లో అత్యంత భారీ వర్షం నిన్న నమోదైందని చెప్పాలి. వాస్తవానికి గంటన్నర పాటు కురిసినటువంటి ఈ వర్షం ఈ భారీ వర్షంగా ఈ సీజన్ లోనే మొదటిసారి అత్యంత భారీ వర్షాన్ని అందరం చూసే, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దాదాపు 9.8 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. గతంలో అప్పటికీ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ వచ్చారు, రాబోయేటువంటి 4 రోజుల పాటు వర్షాలు అనేవి ఉంటాయి అనే విషయం తెలియజేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ వర్షం కురుస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 50 నుంచి 60 కిలోమీటర్ల గంటకు ఈదురుగాలులు వీసినటువంటి తీరు ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సైబరాబాద్ లో అనేక ప్రాంతాల్లో ఏదైతే ఈ వర్షపాతం అనేది ఒక్కసారిగా అక్కడ ఈదురుగాలులు వీసినటువంటి తీరు చూస్తే ఆ ప్రాంత వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. దానికి నిన్న మొన్నటి వరకు అప్పటి వరకు కొంత ఎండతోనూ ఈ మొత్తం ఎండాకాలం ఈ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా కొంత వేడితో ఉన్నటువంటి ప్రజలు నిన్న ఒక్కసారిగా ఈ చల్లదనానికి గురవలసినటువంటి పరిస్థితితో పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నే ఫేస్ చేశారు. అంతలాగా కురిసిన దాదాపు గంటన్నర వరకు కురిసినటువంటి ఈ వర్షం అనేది అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పాలి. ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నిన్న భారీ వర్షాలు కురవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు కూడా కొంత ఉత్పత్తితో ఉన్నటువంటి ప్రజానికి వర్షాలు ఊరటనిచ్చాయి.
ముఖ్యంగా హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ప్రజలను వణికించింది. హైదరాబాద్ మల్కాజ్గిరిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షం కురవగా ముషీరాబాద్ లో 8.7, కూకట్పల్లిలో 5.2, శేర్లింగంపల్లిలో 5.3. సో ఇలా భారీ వర్షం అనేది నమోదైంది. దాదాపు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి గాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో మొత్తం 76 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. అలాగే విద్యుత్ తీగలు దిగిపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. షేక్పేట, తొలిచౌకి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పైన వరద నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు సైతం నీట మునిగినటువంటి సిచ్యువేషన్స్ ను చూశాం. అంబర్పేట, చిక్కడపల్లి, కుకట్పల్లి, కేపీహెచ్బి కాలనీ, ఇలా నాంపల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు ఏకంగా చెరువులనే తలపించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఐక్య ప్రాంతంలో ఇక్కడ ఏర్పడినటువంటి ట్రాఫిక్ జాము ఒక్కసారిగా నరకం చూపించింది వాహనదారులకు. పాకారంలో ఇంటిపై చెట్టు కోరడంతో ఇక్కడ ఇల్లు సైతం పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. ముషీరాబాద్ లో 15 విద్యుత్ స్తంభాలు, అలాగే అంబర్పేట జైస్వాల్ గార్డెన్ లో 4 విద్యుత్ స్తంభాలు తెగిపడ్డాయి. ఇంకా ట్రాఫిక్ జామ్ ల విషయానికి వచ్చినట్లయితే ఖైరతాబాద్ కావచ్చు, సోమాజిగూడ, రాయదుర్గం, ఐక్య, మాదాపూర్, గచ్చిబౌలి, జేఎన్టీయూ, కూకట్పల్లి అంటే ప్రధాన ప్రాంతాలు హైదరాబాద్ మహానగరంలోనే ప్రధాన జంక్షన్లుగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. కానీ రత్నకుమార్, మనం చూస్తున్నాము ప్రభుత్వం కూడా ఎవ్రీ రైనీ సీజన్ వచ్చేప్పటికి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ సిటీలో మెయిన్ గా చూసుకుంటే. కానీ ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చాలా సార్లు చెప్పింది వర్షాకాలం వచ్చేటప్పటికి మేము సెటరేట్ చేస్తాం నెక్స్ట్ సీజన్ అని చెప్పి. కానీ సేమ్ సిచ్యువేషన్ ఎక్కడ మారినట్టేం కనిపించట్లేదు పరిస్థితులు. ఆశ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులను రంగంలోకి దించుతున్నామని ఒకవైపున అధికారులు తెలియజేస్తూనే ఉన్నారు. మరోవైపు జిహెచ్ఎంసీకి తోడు ఇప్పటికే మాన్సూన్ టీమ్స్ రెడీగా ఉన్నాయని చెప్తూ ఉన్నాం ఒకవైపు. మరి ఇంకొక వైపు హైడ్రా సిబ్బంది సైతం ఈ వాటర్ ఇష్యూస్ అంటే ఏదైతే వర్షం పడిన తర్వాత వాటర్ ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటము, ప్రజలు కొంత ఇబ్బందులు పడటాన్ని నివారించడానికి ఎక్కడికక్కడ పరిస్థితిని క్లియర్ చేయడం కోసం హైడ్రా సిబ్బందిని సైతం రంగంలోకి దించుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రతి సంవత్సరం సమస్య అనేది మరింత ఎక్కువ అవుతుంది తప్ప తగ్గట్లేదని చెప్పాలి. అతనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం అనేది కాంక్రీట్ జంగిల్ అంటారు. అంటే చెట్లు మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ అపార్ట్మెంట్లను కట్టేయడం లాంటి పరిస్థితులు అనేవి చూస్తూ ఉన్నాం. సో వాటన్నిటి కారణంగానే ఇప్పుడు వాటర్ ఒక్కసారిగా దాదాపు అంటే 4-5 గంటల పాటు కూడా కాదు, కనీసం 1 గంటన్నర వర్షం కురిసినటువంటి ఆ వాటర్ మొత్తం కూడా ఇటువైపు వెళ్ళక అక్కడే చెరువుల్లాగా మారిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇటుపైన మరోవైపు వర్షం కురిసిన తర్వాత వాటిని ఇమ్మీడియట్ గా డైవర్ట్ చేయడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఇమ్మీడియట్ గా వాటర్ ని క్లీన్ చేయడం కోసం అప్పటికప్పుడు అధికారులు సిద్ధం అవుతున్నారంటే గ్రౌండ్ లెవెల్లో ఆ సిచ్యువేషన్స్ అనేవి కనిపించట్లేదు. సచివాలయం దగ్గర వరద నీటిని తొలగించేందుకు ఏకంగా హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. కొన్ని గంటల పాటు అక్కడ కష్టపడి వాటర్ మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది. ఎందుకంటే విఐపీ మూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, అధికారులందరూ కూడా అటువైపు వెళ్తూ ఉంటారు కాబట్టి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే కాదు, ఇక అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి యొక్క వర్షం అనేది ఒకసారిగా హైదరాబాద్ నగరవాసులను కొంత ఉక్కిరి బిక్కిరికి గురి చేసిందని చెప్పాలి. ఆశ. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.